ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 19th November 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు సదా స్మృతి రూపి ఉరిపైకి ఎక్కి ఉండాలి. స్మృతి ద్వారానే ఆత్మ అసలైన బంగారంగా తయారవుతుంది. ప్రశ్న: ఏ బలము క్రిమినల్ దృష్టిని వెంటనే పరివర్తన చేసేస్తుంది? జవాబు: జ్ఞాన మూడవ నేత్రం బలము ఎప్పుడైతే ఆత్మలో వస్తుందో అప్పుడు క్రిమినల్ అంటే వికారీతనం సమాప్తమైపోతుంది. తండ్రి శ్రీమతం, పిల్లలు మీరందరూ పరస్పరం సోదర సోదరులు అంటే బాయి బాయి, సోదర సోదరీలు అంటే బాయి బెహన్. మీ కళ్ళెప్పుడు క్రిమినల్గా అవ్వరాదు. మీరు సదా స్మృతి చేస్తూ మస్తీలో ఉండండి. ఓహో నా అదృష్టం, ఓహో నన్ను స్వయం భగవంతుడే చదివిస్తున్నారు. ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే సదా నశ ఎక్కి ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మీక తండ్రి కూడా ఆత్మయే అని, వారు పర్ఫెక్ట్ అనక దోషరహితమైన వారని, వారికి తుప్పు అంటదని పిల్లలకు తెలుసు. నాలో తుప్పు ఉందా అని శివబాబా అడుగుతారు. ఏమాత్రమూ లేదు. ఈ దాదాలో అయితే పూర్తిగా తుప్పు ఉండేది. ఇతనిలో తండ్రి ప్రవేశించాడు కనుక ఇతనికి సహయోగం కూడా లభిస్తుంది. ముఖ్యమైన విషయం, 5 వికారాల కారణంగా ఆత్మపై తుప్పు ఏర్పడినందున అపవిత్రమైపోయింది. కనుక ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా తుప్పు వదులుతూ ఉంటుంది. భక్తి మార్గంలోని కథలనైతే జన్మ జన్మాంతరాల నుండి వింటూ వచ్చారు. ఈ విషయాలు సాటిలేనివి, విలువైనవి. మీకిప్పుడు జ్ఞానసాగరుడైన తండ్రి నుండి జ్ఞానం లభిస్తూ ఉంది. మీ బుద్ధిలో లక్ష్యము, ఉద్దేశము ఉన్నాయి. ఇక ఏ సత్సంగము మొదలైన వాటిలో లక్ష్యము, ఉద్దేశాలు లేవు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఈశ్వరుడు సర్వవ్యాపి అని నన్ను నిందిస్తూ ఉంటారు. ఇది డ్రామా అని కూడా మనుషులు భావించారు. ఇందులో క్రియేటర్, డైరెక్టర్ కూడా డ్రామా వంశంలో ఉన్నారు. భలే సర్వశక్తివంతుడని మహిమ ఉన్నా వారు కూడా డ్రామా పట్టాలపై నడుస్తున్నారని మీకు తెలుసు. తండ్రియే స్వయంగా వచ్చి అర్థం చేయించి చెప్తున్నారు. నా ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది. దాని అనుసారంగా నేను చదివిస్తాను. నేను అర్థం చేయించేదంతా డ్రామాలో రచింపబడి ఉంది. ఇప్పుడు మీరు ఈ పురుషోత్తమ సంగం యుగంలో పురుషోత్తములుగా అవ్వాలి. ఇది భగవాను వాచ కదా. తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మీరు పురుషార్థం చేసి ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. మీరు విశ్వానికి అధిపతులుగా అవ్వాలని ఏ ఇతర మనుషులు చెప్పలేరు. మేము వచ్చిందే విశ్వానికి అధిపతులుగా, నరు నుండి నారాయణునిగా అయ్యేందుకని మీకు తెలుసు. భక్తి మార్గంలో అయితే జన్మ జన్మాంతరాలు కథలు వింటూ వచ్చాము. జ్ఞానం ఏమాత్రమూ ఉండేది కాదు. తప్పకుండా ఈ లక్ష్మీనారాయణల రాజ్యం స్వర్గంలో ఉండేదని, అది ఇప్పుడు లేదని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. త్రిమూర్తుల గురించి కూడా పిల్లలకు అర్థం చేయించబడింది. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతుంది. సత్యుగంలో ఈ ఒక్క ధర్మమే ఉండేది. ఇతర ఏ ధర్మాలు లేవు. ఇప్పుడు ఆ ధర్మం లేదు, మళ్ళీ స్థాపన అవుతూ ఉంది. తండ్రి చెప్తున్నారు, నేను కల్పకల్పం సంగం యుగంలో వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను. ఇది పాఠశాల కదా. ఇక్కడ పిల్లలు తమ నడవడికలను కూడా చక్కదిద్దుకోవాలి. 5 వికారాలను తొలగించుకోవాలి. మీరే దేవతల ఎదుటకు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులమని పాడేవారు. భారత్వాసులే దేవతలుగా ఉండేవారు. సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణులు పూజ్యులుగా ఉండేవారు. తర్వాత కలియుగంలో వారే పూజారులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవుతున్నారు. వీరు పూజ్యులుగా సతోప్రధాన ఆత్మలుగా ఉండేవారు. వారి శరీరాలు కూడా సతోప్రధానంగా ఉండేవి. ఎలాంటి ఆత్మయో అలాంటి ఆభరణము లభిస్తుంది. బంగారంలో మిశ్రమాన్ని కలిపినప్పుడు దాని విలువ ఎంతో తగ్గిపోతుంది. మీ విలువ కూడా చాలా ఉన్నతంగా ఉండేది.
ఇప్పుడు మీ విలువ ఎంతగానో తగ్గిపోయింది. పూజలుగా ఉండే మీరే ఇప్పుడు పూజారులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా తుప్పు తొలగిపోతుంది. అంతేకాకుండా తండ్రిపై ప్రేమ ఏర్పడుతుంది, సంతోషం కూడా కలుగుతుంది. మొత్తం రోజంతట్లో ఎంత సమయం స్మృతి చేస్తున్నాను అని చాట్ రాయండి అని పిల్లలకు తండ్రి స్పష్టంగా చెప్తున్నారు. స్మృతి యాత్ర అనే పదం సరైనది. స్మృతి చేస్తూ చేస్తూ తుప్పు తొలగిపోతూ అంతిమతే సోగతి అవుతుంది. అక్కడ పండాలు అంటే మార్గదర్శకులు యాత్రలకు తీసుకెళ్తారు. ఇక్కడైతే ఆత్మ తానే స్వయంగా యాత్ర చేస్తుంది. మన పరంధామానికి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు డ్రామా చక్రం పూర్తి అవుతుంది. ఇది చాలా నీచమైన ప్రపంచమని కూడా మీకు తెలుసు. పరమాత్మ గురించి అయితే ఎవరికీ తెలియదు, ఎవరు తెలుసుకోరు కూడా. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. వారికైతే ఈ నరకమే స్వర్గ సమానంగా ఉంది. వారి బుద్ధిలో ఈ విషయాలు నిల్వవు. పిల్లలైన మీకు ఇవన్నీ విచారసాగర మంథనం చేసేందుకు చాలా ఏకాంతం అవసరం. ఇక్కడైతే ఏకాంతం చాలా బాగుంది. అందుకే మధువనానికి మహిమ ఉంది. పిల్లలకు చాలా సంతోషం కలగాలి. జీవాత్మలైన మనల్ని పరమాత్మ చదివిస్తున్నారు. కల్పకృతం కూడా ఇలా చదివించారు. కృష్ణుని మాట కాదు. అతడైతే చిన్న బాలుడు, అతడు ఆత్మ, వీరు పరమాత్మ. మొదటి నంబర్లోని శ్రీకృష్ణుడే మళ్ళీ చివరి నంబర్లోకి వచ్చేశాడు. కనుక పేరు కూడా మారిపోయింది. అనేక జన్మల అంతిమ జన్మలో పేరు వేరుగా ఉంటుంది కదా. వీరు దాదా లేఖరాజ్ కదా అని అంటారు. ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ. నేను ఇతనిలో ప్రవేశించి మీకు రాజయోగం నేర్పిస్తున్నానని తండ్రి చెప్తున్నారు. తండ్రి ఎవరో ఒకరిలో వస్తారు కదా. శాస్త్రాల్లో ఈ విషయాలు లేనేలేవు. తండ్రి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు, మీరే చదువుకుంటారు. సత్యుగంలో ఈ జ్ఞానమే ఉండదు, అక్కడ ప్రాలబ్ధం ఉంటుంది. తండ్రి సంగం యుగంలో వచ్చి ఈ జ్ఞానం వినిపిస్తారు. తర్వాత మీరు పదవిని పొందుతారు. ఇది అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం పొందే సమయము. అందువలన పిల్లలిప్పుడు అజాగ్రత్తగా ఉండి పొరపాట్లు చేయరాదు. మాయ చాలా పొరపాట్లు చేయిస్తుంది. అప్పుడు వీరి అదృష్టంలో లేదని అర్థం చేయించబడుతుంది. తండ్రి పురుషార్థం చేయిస్తారు. అదృష్టంలో ఎంత తేడా ఏర్పడుతుంది. కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. డబల్ కిరీటదారులుగా అయ్యేందుకు పురుషార్థం చేయవలసి ఉంటుంది. భలే గృహస్థ వ్యవహారంలోనే ఉండండి తండ్రి చెప్తున్నారు. పిల్లలు లౌకిక తండ్రి రుణంను కూడా తీర్చుకోవాలి, నియమబద్ధంగా నడుచుకోవాలి. ఇక్కడైతే అందరూ నియమ విరుద్ధంగా ఉన్నారు. మనమే ఇంత ఉన్నతంగా పవిత్రంగా ఉండేవారమని, తర్వాత మళ్ళీ క్రింద పడిపోతూ వచ్చామని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. ప్రశాపిత బ్రహ్మకు పిల్లలందరూ బీకేలు. కనుక మీకు క్రిమినల్ దృష్టి ఉండరాదు. ఎందుకంటే మీరు సోదర సోదరీలు కదా. తండ్రి ఈ యుక్తిని తెలియచేస్తున్నారు. మీరందరూ బాబా బాబా అని పిలుస్తున్నారు అంటే సోదర సోదరీలైనట్లే కదా. భగవంతుణ్ణి అందరూ బాబా అని అంటారు కదా. ఆత్మలు మేము శివబాబా పిల్లలమని అంటారు. శరీరంలో ఉన్నప్పుడు సోదర సోదరీలుగా అవుతారు. మరి మనకు వికారి దృష్టి ఎందుకు ఉండాలి? మీరు పెద్ద పెద్ద సభల్లో దీన్ని అర్థం చేయించగలరు. మీరంతా సోదరులు. తర్వాత ప్రశాపిత బ్రహ్మ ద్వారా రచింపబడింది. కనుక సోదర సోదరీలుగా అయ్యారు. ఇక ఏ సంబంధమూ లేదు. మనమందరము ఒకే తండ్రికి పిల్లలము. మరి వికారాలకు ఎలా వశమవుతారు? సోదర సోదరులము కూడా అయ్యాము, అంటే బాయికా కూడా అయ్యాము. తర్వాత సోదరి సోదరులుగా కూడా అయ్యాము. ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయని తండ్రి అర్థం చేయించారు. కళ్ళు మంచి వస్తువును చూస్తే దానిపై మనసు కలుగుతుంది. కన్నులు చూడకుంటే కోరిక కూడా కలగదు. ఈ క్రిమినల్ దృష్టిని పరివర్తన చేసుకోవాల్సి వస్తుంది. సోదరులైతే వికారాలకు వశమవ్వలేరు. వికారీ దృష్టి తొలగిపోవాలి.
జ్ఞాన 3వ నేత్రానికి బలం ఉండాలి. అర్థకల్పం ఈ కళ్ళ ద్వారా పనిచేశారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఈ మలినమంతా తొలగేది ఎలా? ఆత్మలైన మనము ఎవరైతే పవిత్రంగా ఉండినామో అందులో మలినం ఏర్పడింది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తామో అంతగా తండ్రిపై ప్రీతి ఏర్పడుతుంది. చదువు ఆధారంగా కాదు, స్మృతి ఆధారంగా ప్రీతి జోడింపబడుతుంది. భారతదేశ యోగము ప్రాచీన యోగము. దీని ద్వారా ఆత్మ పవిత్రంగా అయ్యి తన ధామానికి వెళ్ళిపోతుంది. సోదరులందరికీ తమ తండ్రి పరిచయంను ఇవ్వాలి. సర్వవ్యాపి అనే జ్ఞానం ద్వారా మీరు వేగంగా క్రింద పడిపోయారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీ పాత్ర డ్రామానుసారంగా ఉంది. రాజధాని తప్పకుండా స్థాపన అవుతుంది. కల్పకృతం ఎవరంత పురుషార్థం చేశారో మళ్ళీ అంతే పురుషార్థం తప్పకుండా చేస్తారు. మీరు సాక్షిగా చూస్తూ ఉంటారు. ఈ ప్రదర్శనలు మొదలైనవి చాలా చూస్తూ ఉంటారు. ఇది ఈశ్వర్య మిషన్. ఇది నిరాకార గాడ్ ఫాదర్లీ మిషన్. అక్కడ క్రిస్టియన్ మిషన్, బౌద్ధ మిషన్లు ఉంటాయి. ఇది నిరాకార ఈశ్వర్య మిషన్. నిరాకారుడు తప్పకుండా ఏదో ఒక శరీరంలో వస్తాడు కదా. నిరాకార ఆత్మలైన మీరు కూడా నాశతలోనే ఉండేవారు కదా. ఈ డ్రామా ఎలా ఉందో ఎవరి బుద్ధిలోనూ లేదు. రావణ రాజ్యంలో అందరూ విపరీత బుద్ధి కలవారిగా అయిపోయారు. ఇప్పుడు తండ్రితో ప్రీతిని జోడించాలి. ఒకరు తప్ప నాకెవ్వరూ లేరు అనేదే మీ ప్రమాణము. నిర్మోహులు కావాలి. చాలా శ్రమతో కూడిన పని. ఇది ఉరికమ్మం పైకి ఎక్కటం లాంటిదే. తండ్రిని స్మృతి చేయటం అనగా ఉరికమ్మంను ఎక్కుట. శరీరాన్ని మర్చి ఆత్మ తండ్రి స్మృతిలోకి వెళ్ళిపోవాలి. తండ్రి స్మృతి చాలా అవసరం. లేకుంటే తుప్పు ఎలా తొలగిపోతుంది? శివబాబా మిమ్మల్ని చదివిస్తున్నారు అని పిల్లలు సంతోషంగా ఉండాలి. ఎవరైనా వింటే మీరు ఏం చెప్తున్నారు అని అంటారు. ఎందుకంటే వారు కృష్ణుణ్ణి భగవంతుడని భావిస్తారు. పిల్లలైన మీకేమో ఇప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు కృష్ణుని రాజధానిలోకి వెళ్తాము. మనం కూడా ప్రిన్సెస్గా తయారవ్వగలము. కృష్ణుడు మొదటి రాకుమారుడు. కొత్త ఇంట్లో ఉంటాడు. తర్వాత జన్మించే పిల్లలు ఆలస్యంగా వచ్చినట్లే కదా. స్వర్గంలోనే జన్మిస్తారు. మీరు కూడా స్వర్గంలో రాకుమారులుగా అవ్వవచ్చు. అందరూ మొదటి నెంబర్లో అయితే రారు కదా. మాల నెంబర్ వారుగా తయారవుతుంది కదా. తండ్రి చెప్తున్నారు, పిల్లలు పురుషార్థం బాగా చేయండి. ఇక్కడికి మీరు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు వచ్చారు. సత్యనారాయణ కదా అని అంటారు, కానీ సత్యలక్ష్మి కదా అని విని ఉండరు. అందరికీ కృష్ణుని పట్లనే ప్రీతి ఉంటుంది. కృష్ణున్నే ఉయ్యల్లో ఊపుతారు. రాధను ఎందుకు ఊపరు? డ్రామా ప్లాన్ అనుసారంగా అతని పేరు కొనసాగుతూ వస్తుంది. రాధ మీ తోటి విద్యార్థిని అయినా ప్రీతి కృష్ణుని పట్ల ఉంది. డ్రామాలో అతని పాత్రయే అలా ఉంది. పిల్లలు సదాప్రియంగా ఉంటారు. తండ్రి తన పిల్లలను చూసి ఎంతగా సంతోషిస్తారు. మగపిల్లవాడు జన్మిస్తే సంతోషిస్తారు, కానీ ఆడపిల్ల జన్మిస్తే దుఃఖపడతారు. కొందరు చంపేస్తారు కూడా. రావణుని రాజ్యంలో స్వభావంలో చాలా తేడా ఏర్పడుతుంది. మీరు సర్వగుణ సంపన్నులు, మేము నిర్గుణలము అని పాడతారు కూడా. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మళ్ళీ ఇటువంటి గుణవంతులుగా అవ్వండి. మనం అనేక సార్లు ఈ విశ్వానికి అధిపతులుగా అయ్యామని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తయారవ్వాలి. పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. ఓహో, శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు. కూర్చుని దీనిపై ఆలోచించండి. స్వయం భగవంతుడే చదివిస్తున్నారు. ఓహో, మాదంతా గొప్ప అదృష్టం. ఓహో, ఈ విధంగా విచారసాగర మంత్రం చేస్తూ పూర్తి నషాతో ఉండాలి. వాహ్ నా అదృష్టం, వాహ్! అనంతమైన తండ్రి మాకు లభించారు. మేము బాబానే స్మృతి చేస్తాము. పవిత్రతను ధారణ చేయాలి. మేము ఇలా తయారవుతాము. దైవీ గుణాలు ధారణ చేస్తాము. ఇది కూడా మన్మనాభవయే కదా. బాబా మనల్ని లక్ష్మీనారాయణులుగా తయారు చేస్తారు. ఇది ప్రాక్టికల్గా అనుభవం చేయవలసిన విషయం. తండ్రి
మధురాతి మధురమైన పిల్లలకు సలహా ఇస్తున్నారు. చాట్ రాయండి, ఏకాంతంలో కూర్చుని ఇలా మీలో మీరు మాట్లాడుకోండి. ఈ బ్యాచ్ని ఛాతిపై తగిలించుకోండి. భగవంతుని శ్రీమతంను అనుసరించి మేము ఇలా తయారవుతున్నాము, ఇతన్ని చూస్తూ వారిని ప్రేమిస్తూ ఉండండి. బాబా స్మృతి ద్వారా మేము ఎలా తయారవుతాము, ఇంతకుముందు మాకేమీ తెలియదు. బాబా మీరు ఎంత అద్భుతమైన వారు, మీరు మమ్మల్ని విశ్వానికి అధిపతులుగా చేస్తున్నారు. నవవిధాల భక్తిలో దర్శనం కొరకు కంఠంను తెగ నరుకునేందుకు ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడతారు. అప్పుడే దర్శనమవుతుంది. ఇలాంటి వారితే భక్తుల మాల తయారయ్యి ఉంది. భక్తులకు గౌరవం కూడా ఉంది. కలియుగ భక్తులు చక్రవర్తుల వలె ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన తండ్రి పట్ల ప్రీతి ఉంది. ఇక ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇక ఎవరి స్మృతి కలగరాదు. పూర్తిగా లైన్ క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మన 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు మనం పూర్తిగా తండ్రి ఆజ్ఞానుసారంగా నడుచుకుంటాము. కామం మహాశత్రువు, దానితో ఓడిపోరాదు. ఓటమి పొంది పశ్చాత్తాపపడితే లాభమేముంది? ఒక్కసారిగా ఎముకలన్నీ విరిగిపోతాయి. చాలా కఠినమైన శిక్ష లభిస్తుంది. తుప్పు తొలగిపోయేందుకు బొదులు ఇంకా ఎక్కువగా ఏర్పడుతుంది. యోగం కుదరదు. స్మృతిలో ఉండటం చాలా కష్టం. మేము తండ్రి స్మృతిలోనే ఉంటామని చాలా గొప్పలు కూడా చెప్పుకుంటూ ఉంటారు. అలా ఉండలేరని బాబాకు తెలుసు. ఇందులో మాయ తుఫాన్లు చాలా వస్తాయి. స్వప్నాలు మొదలైనవి కూడా వస్తాయి. చాలా విసిగిస్తాయి. జ్ఞానమైతే చాలా సహజం. చిన్నపిల్లలు కూడా వివరించగలరు. కానీ శ్రమంతా స్మృతి యాత్రలోనే ఉంది. మేం బాగా సర్వీస్ చేస్తామని సంతోషించరాదు. స్వయానికి గుప్త సర్వీస్ చేస్తూ ఉండండి. నేను శివబాబా ముద్దు బిడ్డను అని ఇతనికి నష ఉంటుంది. బాబా విశ్వరచయిత కనుక మనం కూడా స్వర్గానికి యజమానిగా అవుతాము. రాకుమారునిగా అయ్యేవాడినని ఆంతరికంగా ఖుషి ఉండాలి. కానీ పిల్లలైన మీరు ఎంతగా స్మృతిలో ఉండగలరో అంతగా నేను ఉండలేను. బాబా అయితే చాలా ఆలోచించవలసి ఉంటుంది. ఇది బ్రహ్మబాబా అంటున్నారు. బాబా పెద్దవారికి ఎందుకు అంత గౌరవాన్ని ఇస్తారని పిల్లలకు ఎప్పుడూ ఈర్ష్య కలగరాదు. తండ్రి ప్రతి బిడ్డ నాడి చూసి వారి కళ్యాణార్థం ప్రతి ఒక్కరిని దాని అనుసారంగా నడిపిస్తారు. ఏ విద్యార్థిని ఎలా నడిపించాలో టీచర్కు తెలుసు. పిల్లలు ఇందులో సంశయపడరాదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఏకాంతంలో కూర్చుని మీతో మీరు మాట్లాడుకోవాలి. ఆత్మపై ఏ తుప్పు అయితే ఏర్పడిందో దానిని తొలగించేందుకు స్మృతి యాత్రలో ఉండాలి. సెకండ్ పాయింట్, ఏ విషయంలోనూ సంశయం కలగరాదు, ఈర్ష్యపడరాదు, ఆంతరిక సంతోషంలో ఉండాలి. స్వయానికి గుప్త సేవ చేసుకోవాలి. ఈరోజు వరదానము. బికారి నుండి రాకుమారుని పాత్రను ప్రాక్టికల్గా అభినయించే త్యాగి లేక శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మాభవ. ఎలాగైతే భవిష్యత్తులో విశ్వ మహారాజు దాతగా ఉంటాడో అలా ఇప్పటి నుండే దాతృత్వ సంస్కారాన్ని అమర్చేసుకోండి. ఎవరి నుండి అయినా ఏదైనా పరిష్కారం తీసుకున్న తర్వాత పరిష్కారం ఇస్తామని సంకల్పంలో కూడా ఉండరాదు. దీన్నే బికారి నుండి రాకుమారుడని అంటారు. స్వయం తీసుకోవాలనే కోరిక ఉండేవారు కాదు. ఈ అల్పకాలిక కోరిక నుండి బికారి. ఇటువంటి బికారులే సంపన్నమూర్తులు. ఎవరైతే ఇప్పుడు బికారి నుండి రాకుమారుని పాత్ర ప్రాక్టికల్గా చేస్తారో వారిని సదా త్యాగీలు లేక శ్రేష్ఠ భాగ్యశాలురు అని అంటారు. త్యాగం ద్వారా సదాకాలం యొక్క భాగ్యం స్వతహాగా తయారవుతుంది. స్లోగన్: సదా హర్షితంగా ఉండేందుకు సాక్షి స్థితి అనే సీటుపై దృష్టాగా ఉండి
ప్రతి ఆటను చూడండి. అవ్యక్త సూచన అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. అశరీరీ స్థితిని అనుభవం చేసేందుకు సూక్ష్మ సంకల్ప రూపంలో కూడా ఎక్కడ లగా ఉండరాదు. సంబంధం యొక్క రూపంలో, సంపర్కం యొక్క రూపంలో లేక ఏదైనా మీ విశేషత వైపు కూడా లగా ఉండరాదు, అంటే అటాచ్మెంట్ ఉండరాదు. ఒకవేళ ఏదైనా మీ విశేషతలో కూడా లగా ఉంటే ఆ లగావ్ కూడా బంధనయుక్తులుగా చేసేస్తుంది. అంతేకాక ఆ లగావ్ అశరీరిగా కానివ్వదు. అచ్చా, ఓం శాంతి.